దవాఖానా ప్రాబ్లము. కష్టాలు ఎవరు అర్థం చేసుకో. ఇదే జీవితం, ఇదే లైఫ్. హైదరాబాద్ అంటే అందమైన ఎత్తైన అద్దాల మేడలు, ఐటీ కంపెనీలు, పబ్ కల్చర్, రాయల్ లైఫ్ అనుకుంటే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. వాటితో పాటు ఈక్వల్గా ఆ అందమైన ఎత్తైన భవనాల్లోని చూస్తే కొన్ని మురికివాడలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ చూస్తే నిజంగా వర్ణనాతీతం. కనీసం వీళ్ళకి బేసిక్ నీడ్స్ కూడా ఎక్కడుండవు. అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి అని అంటే మాటలు లేవేమో అనిపిస్తుంది. సో మరి నిజంగా వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి మేము కూడా దగ్గరుండి చూడాలి అనే అంశంలో భాగంగా ఈరోజు మేము వచ్చాం బోజగుట్ట. వెళ్దామా? ఇదేనమ్మా, వెళ్ళొచ్చా లోపలికి? వెళ్ళొచ్చా? ఓకే. ఇది ఒక చిన్న గది. ఈ గదిలో ఇది బెడ్, అది కిచెన్. అక్కడ చేసుకుంటారా వంట? ఓకే. మాది గుడిసెనే, కనీసం టీవీ పెట్టుకోనికి గోడ కూడా లేదు సార్. ఆ డిష్ పెట్టించుకుందామంటే కూడా బాత్రూమ్ పైన తడకల మీద గోడల మీద రాళ్ళు పెట్టి పెట్టుకున్నాం. మాదైతే ఇంత ఉంది చిన్నగా ఇల్లు. దీని మీద కవర్ వేసుకోవాలన్నా ఏం వేసుకోవాలన్నా ఎంఆర్ వాళ్ళు వచ్చి కూలగొట్టడం అట్లాంటివి జరుగుతున్నాయి సార్. ఇవి మేము కనీసం ఒక రూమ్ చేసుకోనికి అవకాశం కూడా లేదు. మాకు ఇల్లు ఇస్తామని ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నీళ్ళు అయితే వారానికి ఒకసారి దొరుకుతాయి సార్. 2 డ్రమ్ములకు పట్టుకొని అవే వాడుకోవడం జరుగుతుంది. రోజు ఫ్రెష్గా తీసుకోవడం జరగట్లేదు. బాత్రూమ్లు లేవు కంప్లీట్ గా. మొత్తం ఇక్కడనే పక్కనే మొత్తం చెట్లు చెదారం అన్నట్లున్నాయి. దోమలు వస్తున్నాయి. చిన్నపిల్లలు రాత్రి పాడుకోవడానికి కూడా రాత్రి 10, 11, 12 అవ్వడం జరుగుతుంది. దోమలు రావడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు పడుకోకుండా మేము పని చేసి వచ్చి వాళ్ళని కాపలా గాయడం జరుగుతుంది సార్. ఇక్కడ మాకైతే ఒక్కసారి ఈ ఫ్యాన్ ఒకసారి చూపించండి. ఒక్కసారి కొంచెం ఇటువైపు వచ్చి మీరు ఫ్యాన్ చూపించండి. ఇప్పుడు నాకున్న హైట్ కి నేను దీన్ని ఇట్లా తగులుతుంది కదా మరి పిల్లలు అవకాశం లేదు చేసుకోవడానికి. హైట్ చేసుకుంటాం మంచిగా చేసుకుంటాం అంటే మీరు ఇక్కడ జరుగుతున్నారు అక్కడ జరుగుతున్నారు. ఇది చూడడానికి గాలి వస్తే కూడా పైకి ఎగిరిపోయేలాగా ఉంది. ఎగిరిపోతుంది. వానలు వస్తే కూడా నాంతది సార్. ఓకే. హైట్ కూడా తక్కువనే ఉంది. అవకాశాలు లేదు సార్. ఓకే. ఇప్పుడు దీంట్లో 6 మంది ఉంటారు. 6 మంది ఉంటాం మేము. ఓకే. ఒక అత్తమ్మ ఉంటది, నాకు 3 పిల్లలు. 6 ఎక్కడ పడుకుంటున్నారమ్మా? ఇక్కడే సార్. ఇక పిల్లలు ఒక అత్తమ్మ మంచం మీద పడుకుంటది, మేము ఒక కాళ్ళ దగ్గర ఒకరం అన్నట్లు పడుకుంటాం. దీనికి బాత్రూమ్ ఎక్కడుంది? బాత్రూమ్ ఇక్కడనే ఉంది సార్, పక్కనే. దీని పక్కనే బాత్రూమ్ ఉంది. దోమలు వంట చేసుకోవడానికి కానీ ఇంట్లో డ్రమ్ములు పెట్టుకోవడానికి ఇది బాత్రూమా? పక్కనే బాత్రూమ్. ఓకే. దీనికి మళ్ళీ డోర్ కూడా లేదు. డోర్లు కూడా లేదు. పరిస్థితి లేదు సార్. చిన్న పిల్లలు ఉన్నారు. సరే, ఇప్పుడు ఆడవాళ్ళు బాత్రూమ్లకి యూజ్ చేసుకుంటున్నప్పుడు పోయినప్పుడు డోర్ బంద్ చేసుకుంటూ బయటకు వెళ్తాం మేము మగవాళ్ళ. ఓకే. ఒక ఆడ మనిషి బాత్రూమ్ వాడుకుంటుందంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళంతా కూడా బయటకు వెళ్ళే పరిస్థితి. ఓకే. లేబర్ కూలీ సార్ 800 మాకు రోజుకు 900 ఇస్తారు. పొద్దున పోతే 6 గంటలకు పోతే రాత్రి 7 అవుతుంది 8 అవుతుంది సార్. మేము ఇప్పుడు ఎండాకాలము ప్రాబ్లమే, వర్షాకాలం ప్రాబ్లమే, చలికాలం ప్రాబ్లమే. ఇళ్ళకే వస్తాయి. ఇప్పుడు పైనుంచి వచ్చే వాటర్ అంటే లోపలికి వచ్చేస్తాయి. ఇక్కడ కట్టేసుకుంటే కట్టబోతుంది. నీళ్ళు ఇట్లా వస్తాయి. మాకు ఇక్కడ లాస్ట్ ఉన్నాం కాబట్టి మాకు ఆ పైనుంచి వచ్చే వాటర్ మొత్తం మాకే వస్తాయి. పైపులు మేమే ఇది సొంతంగా చేసుకున్నాం సార్. 10,000 పెట్టి ఖర్చు పెట్టుకోవాలి. పెద్ద లైన్ వేస్తే ఆ లైన్ వెళ్తుంది. మాకు కూడా ఇబ్బంది కొంచెం. మాకు నీళ్ళకైతే చాలా ప్రాబ్లమ్. మీ బాధ చూస్తుంటే నిజంగా నాకే కళ్ళమ్మటి. పనికి పోయి మేము కూలి డబ్బులు పెట్టి మేము ఇవన్నీ చేసుకున్నాం సార్. సొంతంగా చేసుకున్నాం. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నాకే చాలా ఏమంటారు నుంచి ఇదే సార్. మాకు ఏదైనా నిర్మించుకోవాలన్నా ఏదైనా ఇటుకలు తెచ్చుకోవాలన్నా మాకు భయమే. పెద్దవాళ్ళ అధికారులు ఇప్పుడు కష్టపడి నెలంతా కష్టపడి అవి తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ కూల కొడతారని అదంతా బాధతోనా అవి కూడా తెచ్చుకోలేకపోతున్నాం. ఇదే కవర్లతోన. ఈ కవర్ చినిపోయితే మళ్ళీ కవర్ తెచ్చుకుంటున్నాం. వర్షాకాలం వచ్చినప్పుడు తెచ్చుకుంటున్నాం. ఎండాకాలం అంతా మీ ఇంటి బిడ్డగా, మీ అన్నగానో తమ్ముడుగానో మీ జీవితాలు మారాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూద్దాం. అమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఈ బస్తీ? 40 ఏళ్ళు దాటిపోతుంది సార్. 40 ఏళ్ళు దాటుతుంది. ఇదే జీవితం, ఇదే లైఫ్. మంచిగా చేయండి, ఇట్లా మంచిగా చూడండి. కేసీఆర్ 10 ఏళ్ళు 2 సార్లు ఓటేసినా మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అని పదం పాడిండు. ఏమి ఇయ్యలేకపోయిండు.
రేషన్ కార్డు కూడా వేయలేదు. నాకు 11 సంవత్సరాలు నేను రేషన్ కార్డు కట్ అయ్యి నాకు బిజ్జతలు వస్తుండే, కట్ చేసిండు, ఇయ్యలేదు. మొన్న రేవంత్ రెడ్డి ఓట్లు వేసి గెలిచిన తర్వాత మొన్న వచ్చి వీళ్ళే వంచారు రేషన్ కార్డులు. కానీ ఎప్పుడైనా బాధ అనిపించింది అమ్మ, మా జీవితాలు ఇట్లే ఉన్నాయి, మా పిల్లల జీవితాలు ఇట్లే ఉన్నాయి, ఏందిరా దేవుడా అని అనిపించింది ఎప్పుడైనా? అవును తండ్రి, అని మస్తుగా అనిపించింది తండ్రి. ఏడిన దినం ఉంది తండ్రి, నేను ఏడవని దినం లేదు. నిజం చెప్తున్నాను, నా కొడుకుని 10 వరకు చదివించిన, కన్న కష్టం చేస్తున్న. బోనాల పండుగ నాడు 2వ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు, సచ్చటోడు బతికిన నా కొడుకు. ఏం చేస్తుంది నేను, వాడు చచ్చిపోతే నేను ఎందుకు బతకాలి ఇంక పట్టణంలో కూడా? అట్లా అనిపిస్తుంది నాకు. మీకు నిజమే చెప్తున్నా సారు, అబద్ధమైతే చెప్తలేను. మాకు కొంచెం మంచిగా హెల్ప్ చేయండి సారు, మీకు పుణ్యం వస్తుంది. ఇక డేనిస్ నిండిపోయింది, దోమలు గరుస్తున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మేము చాలా ఏళ్ళు అయింది చెప్తున్నా నేను. 2081లో వచ్చినాం హైదరాబాద్కు మేము. అప్పుడు రూపాయి కిలో బియ్యం, వాటర్ కిలో నూకలు తిన్నాం మేము. 9 రూపాయల కూలి ఉండే, అప్పటి నుంచి భరించినాం సారు. ఈ గుట్టకు ఏరుగానికి దీనికి రావాలంటే భయపడుతుంటే అట్టది ఇప్పుడు బస్తా అయిపోయింది. ఇది మేము కూడా వేసుకున్నాం, అందరు వేసుకుంటుంటే మేము వేసుకున్నాం సారు. మీ దయ మీ అక్కడ నేను చెప్తున్నా నేను. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరేంటమ్మా? అంజమ్మ. అంజమ్మ. నేను పైకి రావటానికే చాలా ఇబ్బంది పడుతూ ఎక్కుతుంటూ వచ్చాను. రోజు ఎలా ఎక్కుతున్నారమ్మా ఇదంతా? మేము ఆ రోజు ఎక్కుతున్నాం దిగుతున్నాం కానీ మా కష్టాలు ఎవరు అర్థం చేసుకుంటలేరు సార్. మీడియా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, లీడర్లు మస్తు దండలాడుతుండ్రు. మేము మస్తు ట్రై చేసినాం, మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం. కానీ ఈ మోరీలు ఈ ఇండ్లకు పట్టాలు ఇస్తున్నారు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంతవరకు ఏది చేయలేదు. లీడర్లు మస్తు తనలాడుతుండ్రు వాళ్ళు కూడా మా గురించి. మేము వాళ్ళని అడుగుతున్నాం కానీ ఇంతవరకు మాకే న్యాయం, పట్టాలు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు. ఏ పరిస్థితి అయినా వాన వచ్చినా ఎండొచ్చినా ఇట్లనే కురుస్తుంటాయి, చేస్తుంటాయి, ఇట్లనే ఉంటుంటాం. జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా దగ్గరలో హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు, హాస్పిటల్స్ లేవు. మైదపట్నంలో అక్కడ ఇక్కడ లింగరావు హాస్పిటల్ ఒకటి ఉంది, నీలపూర్ అది అక్కడ అంతే. అంతే. అమ్మ నాకు ఇక్కడ మీతో మాట్లాడిన దానికి ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే నేను కూడా లోపలికి వస్తే ఇద్దరం అక్కడ నించోడానికే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇంట్లో మొత్తం 9 మంది ఉంటాం. 9? ఈ ఇంట్లో 9 మంది? 9 మంది. ఎక్కడ పడుకుంటారు తల్లి? ఎక్కడ పడుకుంటాం అంటే ఇట్లనే ఆడోగరం ఈడోగరం, ఇంట్లో పిల్లలు బయట మగ పిల్లలు ఆడపిల్లలు పంతాం, పిల్లల్ని వేసుకొని. బాత్రూమ్లు అన్నా ఉన్నాయమ్మా? ఇగో బాత్రూమ్ ఇదే చూడు, అది బాత్రూమ్. ఓకే, ఆ డోర్ కూడా లేదు? ఆ బాత్రూమ్ డోర్ కూడా లేదు, రేకులే. ఇట్లా అంటే పడిపోతాయి మా విన్న ఎప్పుడు. సరే, మగవాళ్ళు అంటే ఓకే అమ్మా, ఆడవాళ్ళ పరిస్థితి మరీ నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. ఆడవాళ్ళం కూడా ఇంకా ఇట్లనే ఇంకా ఇట్లా పరదేసుకుంటాం. జీవులు అన్న పొద్దున్న లేస్తే పనికి పోతారు, చేసుకోకపోతే ఆ రోజు వాళ్ళకి వెళ్ళదు. మీరు జస్ట్ ఇట్లా చావండి, ఇట్లే ఉండారు అన్నట్టు పట్టించుకుంటలేరు. మళ్ళా కారుతూనే ఉంటది. గో ఈడ బొక్క, ఈడ నీళ్ళే కారుతుంది. మాకు జీవితం అంటే ఒక జంతువులతో సమానం చూస్తుండ్రు మమ్మలను. ఇదే గుడిసెలో ఇట్లా నివసిస్తున్నా. మాకు చాలా మంది ఎందరో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ మా ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. విషయం ఏమిటంటే మా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటంత వరకు మేము ఇక్కడే ఉంటాం. అయినా మాకు కాస్త కూస్త కొంచెం పొజిషన్ ఇచ్చి పట్టాలు ఇచ్చినా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నంత వరకు ఒక స్లాబ్ అని వేసుకొని హాయిగా బతుకుతాం. కానీ గుడిసెల్లో ఉండి బతకాలంటే మా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరేంటి? నా పేరు సిహెచ్ వెంకటస్వామి, శివాజీ నగర్ బస్తీ సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఓకే, అంటే ఒక సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ బస్తీ చూస్తేనేమో నిజంగా మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ కొండల్లా అనిపిస్తున్నాయి, ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సరే మగవాళ్ళు అంటే ఎంతో కొంత ఓకే, బట్ ఆడవాళ్ళ విషయానికి వస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏంటన్న ఈ బస్తీ పరిస్థితి అసలు? ఈ బస్తీ ఇలా కావడానికి ప్రధాన కారణం నాంపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రధాన పార్టీలు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ జనాన్ని ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నారు భోజగుట్టల. ఏంటంటే భోజగుట్టల ఓట్లు పడితేనే కానీ వాడు విన్ అవుతారు, గెలుస్తారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం భోజగుట్టల ఓట్లు రాలేదు, అందుకని మీకు సౌకర్యాలు చేయాలా అని చెప్పి వాళ్ళు
మమ్మల్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. ఓట్లు వేసింది మాత్రం భోజగుట్ట ప్రజలే, 3 బస్తీల ప్రజలు. అంటే ఇప్పుడు ప్రజలు పాపం వాళ్ళకి తెలియని తనం చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని చూసినా చాలా అమాయకుల్లా ఉన్నారు. ఈ రోజు పనికి వెళ్తేనే వాళ్ళ జీవనం గడుస్తుంది అన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మరి మీరెందుకన్నా మీ గొంతుని బయటకు చెప్పలేకపోయారు? మేము ప్రతిసారి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. భోజగుట్ట ప్రజలకు 40 ఏళ్ళ కింద ఏ డ్రైనేజ్ ఉందో అదే డ్రైనేజ్ ఇప్పటికి ఉంది. అప్పుడు కొద్దిగా మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు 40 ఏళ్ళ కింద కనీసం ఒక 800 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 5 మంది 6 మంది ఉంటారు. ఓట్లు మాత్రం ప్రతి ఒక్కరి కుటుంబాలు ఉంటాయి. కానీ డ్రైనేజ్ వ్యవస్థ చేయమంటే అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్పి ప్రధాన పార్టీలు ఓటు వాడుకుంటున్నారు. కానీ మమ్మల్ని మాత్రం ఈ దానికి కూడా చూడడం లేదు. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటన్నా? అసలు ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య. 40 ఏళ్ళ కింద వేసిన డ్రైనేజ్ సమస్య అలానే ఉంది. చిన్న పైపులు వేసిండ్రు. ఆ డ్రైనేజ్ చిన్న పైపులను వచ్చిన నీళ్లు కూడా కిందికి పోదామంటే ఇక్కడ అన్ని భూములన్నీ ఆక్యుపై చేసుకొని కబ్జా చేసుకొని అక్కడ మురికి నీళ్ళు పోకుండా ఆకట్టిండ్రు. ఆ నీళ్ళని ఎటు పోవాలని అంటే మా వీళ్ళ దౌర్జన్యాలు, దాడులు ఇవాళ చేస్తున్నాయి. వాళ్ళు దోగుతుంటే ఇక్కడ ఇండ్లకు పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ఈ మంచినీళ్ళు ఏమో వాటర్ ట్యాంకు నుంచి ఈ కింది సిపిఎం ఎర్రజెండా నుంచి కింద ఉన్న ఇండ్లు మొత్తము వాటర్ ట్యాంక్ ఉన్న పైపు ద్వారా తీసుకొని వీళ్ళు వాడుకుంటున్నారు. సిపిఎం పార్టీ అవతల నుంచి కమిటీయాల అక్కడ నుంచి మంచినీళ్ళు వస్తాయి. అవి కూడా పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు వస్తాయి. ఆ నీళ్లు జనం ఉన్నప్పుడు మాత్రం నీళ్ళు ఇడుస్తలేరు. జనం అందరూ ఇండ్లకు పనులకు వెళ్ళిపోయినాక మంచినీళ్ళు ఇడుస్తున్నారు. ఈ సమస్యలు చెప్తే వాళ్ళు ఈ రాజకీయ నాయకులు పట్టించుకుంటలేరు.